నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు కారు ఢీకొని ముగ్గురు మృతి. కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సీసీటీవీల ఏర్పాట్లు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత వెల్లడి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించడం దారుణం. మమతా బెనర్జీ తీరుపై బీజేపీ నాయకుల ఆగ్రహం. పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ విశ్వనాథం. ఓటు బ్యాంకు కోల్పోతారనే అయోధ్యకు రాలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సు కారుని బలంగా ఢీకొట్టడంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతదేహాలను జేసీబీ సహాయంతో కారు నుంచి బయటకు తీశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం రామంతల గేటు వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న I-20 కారును బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఇరుక్కుని మృతి చెందారు. మృతులను హైదరాబాద్లోని కార్మన్ కోట్కి చెందిన శివకృష్ణ వరప్రసాద్ గౌడ్, మేఘావత్ నిఖిల్, బుర్ర మణిదీప్ గా గుర్తించారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీతో వెలికితీశారు. ప్రమాద ఘటన వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జగదీష్తో కలిసి కౌంటింగ్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ రూమ్, మీడియా విభాగం వద్ద నిర్వహించే భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో చేస్తున్న భద్రత విషయంలో రాజమండ్రి రూరల్, అర్బన్, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, అనపర్తి స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలలో, కమాండ్ కంట్రోల్ కేంద్రం, మీడియా విభాగం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాలలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి నోడల్ అధికారులకు సూచనలు చేసి అక్కడ రిజిస్టర్లలో సంతకాలు చేయడం జరిగింది. మాధవీలత మాట్లాడుతూ నిఘా వ్యవస్థ ద్వారా ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేయడం జరుగుతోందని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు, వారి ఏజెంట్స్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా కదలికలు తెలుసుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం చుట్టుపక్కల పోలీసు విభాగానికి చెందిన 7 సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. మీడియా విభాగం ద్వారా ఎప్పటికప్పుడు కౌంటింగ్ వివరాలు అందజేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, అదనపు ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డిఆర్ఓ జి నరసింహులు, అనపర్తి ఆర్ఓ ఎం మాధురి, రూడా వీసీ బి బాలస్వామి, డిఐపిఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్, పిఆర్ఓ ఐ కాసయ్య, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లి తీర్పును సవాలు చేస్తామని ప్రకటించడం పట్ల భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తీరును నిరసిస్తూ రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న జ్యోతిబా పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ మోర్చా నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, జోన్ 2 ఇన్ఛార్జ్ కురగంటి సతీష్ మీడియాతో మాట్లాడుతూ 2010 తర్వాత ముస్లింలకు అక్రమంగా ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసిన కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం ప్రకటించారు. కోర్టు ప్రకటన ద్వారా మమతా బెనర్జీ మతతత్వ బుజ్జగింపు, విభజన రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. కోర్టు తీర్పుతో ముస్లిం రిజర్వేషన్ల ముసుగుతో ఓబీసీల పొట్టకొట్టి వారి హక్కులను రోహింగ్యాలకు బదలాయించిన కుట్ర బట్టబయలైందన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు విరోధం. ముస్లిం ఓబీసీ రిజర్వేషన్ అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వారి అనుబంధ పార్టీలు ఏమైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న అందరికీ కలకత్తా హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు కావాలన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనుముల రంగబాబు, రూరల్ కో కన్వీనర్ యానాపు యేసు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లాడి రుద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్యం శ్రీనివాస్, రుత్తుల చిన్నబాబు, యానాపు యేసు, పాలవలస బాబ్జీ మాస్టర్, బిఎంఎస్ రాజబాబు, వాసంశెట్టి వెంకట్రావు, దోనేపూడి రుక్కు తదితరులు పాల్గొన్నారు. కలకత్తా హైకోర్టు 2010 నాటి తీర్పును 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 2010 నాటి తీ
ఏదైతే మతపరంగా రిజర్వేషన్లు ఇచ్చిందో తృణమూల్ కాంగ్రెస్ యొక్క విధానాలను తప్పుపడుతూ 2010 నుంచి మత ఆధారంగా ముస్లింలకు ఇచ్చినటువంటి బీసీ సర్టిఫికెట్లని రద్దు చేయమని హైకోర్టు చెప్తే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, దీని మీద పోరాటం చేస్తామని చెబుతున్నారంటే ఆవిడ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారో వాళ్ళందరినీ కూడా బీసీలకి చలామణి చేసి వాళ్ళందరినీ భారతదేశంలో వాళ్ళ చేత అరాచకాలు చేయించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా ఉంది. మరి ఈవేళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఆవిడ యొక్క విధానాలను ఖండిస్తూ ఏదైతే హైకోర్టు మన కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. మరి ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ మత ఆధారంగా ఇవాళ విడగొట్టి ప్రజలందరినీ చిన్నాభిన్నం చేసి ఈ దేశంలో ఐకమత్యంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తునాతునకలు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ కాబట్టి ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు చేసే విధానాలని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 2010 తర్వాత అక్రమంగా ఓబీసీ సర్టిఫికేట్లను ఇచ్చినటువంటి విధానంపై కలకత్తా హైకోర్టు తీర్పు ఇస్తూ ఆ యొక్క సర్టిఫికేట్లని రద్దు చేయడం మరియు 2010 తర్వాత ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేస్తూ పనిచేయమని చెప్పి కలకత్తా హైకోర్టు తెలియజేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ యొక్క తీర్పుని మేము ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించాం అని చెప్తూ ఆ యొక్క తీర్పుని ధిక్కరిస్తూ ఏదైతే ఈ ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయో మేము కొనసాగిస్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి వారు ప్రకటించడం చూస్తుంటే వారి యొక్క ముసుగు తొలగింది. ఈ రోజున ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ముస్లిం రిజర్వేషన్ పేరుతో రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదంటే ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజున మతతత్వ రాజకీయాలతో ముందుకెళ్తున్నటువంటి మమతా బెనర్జీ యొక్క నైజాన్ని ఈరోజు ప్రజల ముందు మేము నిలబెడుతున్నాం. ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుంది. కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ ఇతర పార్టీలు అన్నీ కూడా గమనించుకోవాలి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదొక చెంపపెట్టు. ఇప్పటికైనా సరే మీరు కనువిప్పు కలిగి మీరు ఏదైతే రిజర్వేషన్ విషయంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని దుర్వినియోగం చేసే విధంగా ప్రవర్తించకుండా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఎవరైతే బీసీలకి నోట్లో మట్టి కొట్టి మీరు ఒక వర్గాన్ని లేకపోతే మీ ఓటు బ్యాంక్ని మీ బొజ్జింపు రాజకీయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధానాలన్నీ కూడా విడనాడాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మమతా బెనర్జీ గారు ఏదైతే ఓబీసీలకి అన్యాయం చేసే విధంగా ఒక ఓటు బ్యాంకుని పెంచుకునేటువంటి దుర్బుద్ధితో ముందుకెళ్తున్న విధానాలని నిరసిస్తూ ఈ రోజున భారతీయ జనతా ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఎవరైతే ఇటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి భావించాలని చెప్పేసి కోరుతున్నాం. పోలీస్ అధికారులు విధులు దుర్వినియోగం చేస్తే సామాన్యుడు జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, తగిన న్యాయం పొందవచ్చునని జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి ఆర్జే విశ్వనాథం అన్నారు. బొమ్మూరులో 7 జిల్లాలకు సంబంధించిన కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బొమ్మూరు వైటీసీ ప్రాంగణంలో ఉన్న జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. విశ్వనాథం మాట్లాడుతూ పోలీసుల వలన సత్వర న్యాయం అందని సందర్భాల్లో సామాన్యుడికి ఉచితంగా న్యాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీని నియమించడం జరిగిందన్నారు. కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ జిల్లా జడ్జి ఆర్జే విశ్వనాథం, కమిటీ మెంబర్లుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం జితేంద్ర, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ బి లక్ష్మీనారాయణ, అడ్వకేట్ సిహెచ్ మన్మథరావులు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులను, ప్రజలను పోలీసులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే స్వయంగా ఫోన్ నంబర్ 9948464363కు తెలియజేయవచ్చని వివరించారు. ఇప్పటి వరకు 14 కేసులు వస్తే 10 పరిష్కరించామని, ఇంకా 4 కేసులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారు ఫిర్యాదులు చేసేందుకు జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీని బొమ్మూరులో ఏర్పాటు చేశామన్నారు. ఆర్టికల్ 21 నిబంధనలో ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛాయుత
దీంట్లో మనకు ఫండమెంటల్ రైట్స్గా రాజ్యాంగం కల్పిస్తుందండి. అటువంటి మన స్వేచ్ఛాయుత పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అధికారి దుర్వినియోగం చేసి కొట్టడం కానీ కస్టోడ్ డెత్స్ వరకు కూడా వెళ్ళి కస్టోడ్ రేపు వరకు కూడా వెళ్ళి చేయడం అనేది అనాయక చర్య కాబట్టి దాని మీద తగు చర్య తీసుకునే నిమిత్తం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్ట్గా విక్టిమ్ మీద మాకు వచ్చి రిపోర్ట్ చేయొచ్చునండి, లేదంటే అతని తరపున ఎవరైనా సరే వచ్చినా రిపోర్ట్ చేయొచ్చండి, లేదంటే ఈమెయిల్ ద్వారా కూడా రిపోర్ట్ చేసినా మేము దాని మీద పోస్టల్ ద్వారా వచ్చినా ఈమెయిల్ ద్వారా వచ్చినా సరే మేము దాని మీద తగు చర్య తీసుకుని ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళ మీద వచ్చే ఫిర్యాదులు పరిశీలించే అవకాశం కల్పించండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడు నేషనల్ కమిషన్ యాక్ట్స్లో తెలియదు. ఈ లోపుని ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ హక్కుల పరిరక్షణ పరిస్థితి ఏంటనే విషయంలో ఆలోచించి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి. అది ఆ డైరెక్షన్ మేరకే మనకి ఈరోజు మన ప్రతి స్టేట్లో కూడా అలాగే యూనియన్ గవర్నమెంట్స్ కూడా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తమ ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అయోధ్య రామాలయాన్ని సందర్శించడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆ రెండు పార్టీల ఓటర్లందరూ చొరబాటుదారులేనంటూ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల 6వ దశలో పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్ని పలు స్థానాల పరిధిలో నిర్వహించిన పలు ప్రచార సభల్లో అమిత్ షా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పోలింగ్ జరిగిన స్థానాల్లో భాజపా 310 సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దక్కవని అంబేద్కర్ నగర్ సభలో పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు ముగింపు పలికి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తిరిగి ఇస్తామని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను 6 నెలల్లో భారత్లో విలీనం చేస్తామని ఉద్ఘాటించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా రాహుల్, అఖిలేష్ విహారయాత్రలకు విదేశాలకు వెళతారని ఆరోపించారు. ప్రధాని మోదీ గత 23 ఏళ్లుగా ఎలాంటి సెలవు తీసుకోలేదు. దీపావళి వస్తే సరిహద్దుల్లోని సైనికుల వద్దకు వెళుతున్నారని అమిత్ షా తెలిపారు. भाइयों बहनों, नरेंद्र मोदी जी ने देश को सुरक्षित करने का काम किया है. ये जो सोनिया मनमोहन की सरकार थी, सपा बसपा के समर्थन से चलती थी, उस वक्त आए दिन पाकिस्तान से आलिया, मालिया, जमालिया घुस जाते थे, बम धमाके करते थे. मोदी जी को आपने प्रधानमंत्री बनाया, उरी और पुलवामा में फिर से बम धमाका किया. 10 ही दिन में मोदी जी ने पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम मोदी जी. चलो भाई हंसना मत, हाँ हंसना मनाइए, हंसना मत. राहुल बाबा बन सकते हैं क्या? अरे क्यों हंसे यार, अब हंसने की बात नहीं है. जब इनको पूछा जाता है आपका प्रधानमंत्री कौन है, ये जवाब नहीं देते. इनके एक नेता ने सच बता दिया. क्या बताया? हम 5 साल बारी बारी प्रधानमंत्री बनेंगे. बोलिए अखिलेश और राहुल जी को निमंत्रण भेजा, मगर वो नहीं आए. इसलिए नहीं आए कि वो अपनी वोट बैंक से डरते हैं, वोट बैंक से डरते हैं. मुझे बताओ अंबेडकर नगर वालों, आपको मालूम है उनकी वोट बैंक कौन है? नहीं है ना? मैं बता दूं जरा कौन है. उनकी वोट बैंक वो घुसपैठिए है, घुसपैठिए. उससे डर कर वो नहीं गए. मुझे बताओ, जो राम की प्राण प्रतिष्ठा में न गए, उनके साथ अयोध्या वाले, अंबेडकर नगर वाले रह सकते हैं क्या? जोर से बोलो, रह सकते हैं क्या? भाइयों बहनों, इन लोगों ने वोट बैंक के लिए देश को असुरक्षित करने का काम किया है. पाक ऑक्यूपाई कश्मीर हमारा है या नहीं है? अरे ऐसे नहीं बोलते भाई, पीओके तक आवाज जानी चाहिए. जोर से बोलो, पाक ऑक्यूपाई कश्मीर हमारा है या नहीं है? ये कांग्रेस वाले डराते हैं कि पाकिस्तान के पास एटम बम है,
पाक ऑक्यूपाई कश्मीर मत मांगियो। अरे राहुल बाबा, हम भाजपा वाले हैं, पाकिस्तान के एटम बॉम्ब से नहीं डरते हैं, नहीं डरते। मैं आज आंबेडकर नगर में कहकर जाता हूं, पाक ऑक्यूपाई कश्मीर भारत का है, रहेगा और हम उसको लेकर रहेंगे, ये मोदी का गारंटी है। जो लोग अपने बेटे बेटों के लिए काम करे, बेटी के लिए, दामाद के लिए, भतीजे के लिए, वो आंबेडकर नगर के युवाओं का भला कर सकता है क्या? किसानों का कर सकता है क्या? महिलाओं का कर सकता है क्या? गरीबों का कर सकता है क्या? देखिए भाई, ये सोनिया गांधी राहुल बाबा को पीएम बनाने के लिए पॉलिटिक्स में है, ममता बनर्जी भतीजे को सीएम बनाने के लिए पॉलिटिक्स में है, शरद पवार बेटी को सीएम बनाने के लिए पॉलिटिक्स में है, उद्धव ठाकरे अपने बेटे को मुख्यमंत्री बनाने के लिए पॉलिटिक्स में है, स्टालिन साहब अपने बेटे को मुख्यमंत्री बनाना चाहते हैं और नरेंद्र मोदी 130 करोड़ को समृद्ध करना चाहते हैं। మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజ్జరపు వాసు జన్మదినోత్సవ వేడుకలు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలో ఉన్న ఆయన కార్యాలయంలో శుక్రవారం నిరాడంబరంగా జరిగాయి. పలువురు వైసీపీ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచి అజ్జరపు వాసు కార్యాలయానికి పెద్ద ఎత్తున వైసీపీ సహా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దళిత సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చారు. కొందరు కేక్లు తెచ్చి ఆయనతో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అజ్జరపు మాట్లాడుతూ తనపై ఇంత అభిమానం చూపుతున్న వారందరికీ రుణపడి ఉంటానన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి వారికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను తక్షణమే కొనసాగించాలని ఎన్నికల కోడ్ ఉండగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం బిల్లులు చెల్లించలేదనే నెపంతో పేదలకు అందించే ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయడంపై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక స్టేడియం రోడ్లో ఉన్న సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మధు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడంతో పేదలు మానసిక ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సామాన్యుల జీవితాలను కాపాడటానికి ప్రయత్నించకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఎన్నికల ముందు బంద్ చేయకుండా ఇప్పుడు సమ్మె చేస్తారా అని మండిపడ్డారు. అప్పుడు జగన్ అంటే భయం, ఇప్పుడు పేదల ప్రాణాలతో చెలగాటంగా వారి తీరు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయి పడిన బిల్లులను చెల్లించాలని మధు డిమాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యులందరూ కూడా వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా న్యాయబద్ధమైంది. కానీ ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం రాలేదు, పాత ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలిగిపోతున్నది, నష్టపోతున్నది, మన్నస్తున్నది సామాన్య దళిత, బహుజన, పీడిత, పేద వర్గాలు. దయచేసి ప్రైవేట్ యాజమాన్యంలో ఆలోచించండి. మీ బకాయిల కోసం మీరు కాదు దశల వారీగా ఆందోళన చేయండి. కానీ ముందు ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా కూడా కొనసాగించమని కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా అమలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. అందుకని తక్షణమే ప్రభుత్వం, గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీ ఇమీడియట్లీగా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం యూనిట్స్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, పోస్టల్ బ్యాలెట్లు, స్టాట్యూటరీ మెటీరియల్ భద్రపరిచే క్రమంలో ప్రక్కనే ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై రాజకీయ పార్టీల అభ్యర్థుల రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తేజ్ భరత్ మాట్లాడుతూ మే 13న పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎం యూనిట్స్, స్టాట్యూటరీ మెటీరియల్, పోస్టల్ బ్యాలెట్ పత్రాలు స్ట్రాంగ్ రూమ్లకి భద్రపరిచి అభ్యర్థుల, వారి ప్రతినిధుల సమక్షంలో సీల్ వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆ 3 రూములకి కూడా డోర్ కిటికీలను, చెక్కలను కొట్టి మూసి ఉంచామన్నారు. ఓట్లు లెక్కించే జూన్ 4వ తేదీ ఉదయం 5 గంటలకి అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ సమక్షంలో తెరవనున్నట్లు తెలిపారు.
తెలిపారు. ఆలోగా తప్పనిసరిగా హాజరు కావాలని పరిశీలకులు వారి సమక్షంలో ఉదయం 5:30 గంటలకు కౌంటింగ్ సిబ్బంది టేబుల్ అలాట్మెంట్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. స్ట్రాంగ్ల వద్ద 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ అభ్యర్థులు, ఏజెంట్స్ నిరంతరం పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. తర్వాత కౌంటింగ్ హాల్స్. సో మనం కౌంటింగ్ హాల్స్ మనకి 3 కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి. ఒకటి పార్లమెంట్ కౌంటింగ్ హాల్, పార్లమెంట్ స్ట్రాంగ్ రూమ్ పక్కన వస్తుంది. అసెంబ్లీ కౌంటింగ్ హాల్, అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ పక్కన వస్తుంది. ఈ 2 కాకుండా అసెంబ్లీ కౌంటింగ్ హాల్ పక్కన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ కూడా ఉంది. సో ఈ హాల్స్, వాటి నంబర్స్, అది ఎక్కడ జరుగుతుంది అనేది మీకు ఇవాళ రాత్మూలకమైనటువంటి నోటీస్ రెడీ చేశారా? అది నోటీస్ కూడా మీకు ఇష్టం జరుగుతుంది. ఎక్నాలజ్మెంట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు హాల్స్ ఏమైనా ఫిక్స్ చేసి చెప్తాము. మనకి 3 రూముల్లో కౌంటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మనకి ఇప్పటికి 3033. నెక్స్ట్ రెండవది మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ ఉంది మనకి, స్టాట్యూటరీ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్. అప్పటికి మీరు వెళ్ళిపోయారు, మీ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మీరు ఉన్నారా? సో స్టాట్యూటరీ మెటీరియల్స్ కూడా స్ట్రాంగ్ రూమ్ మనం ఆ సీల్ చేసాము. సీల్ చేసిన తర్వాత దానికి వుడెన్ కూడా బయట నుంచి కొట్టేసాం, చెక్క కూడా బయట నుంచి వుడ్ పెట్టడం జరిగింది. సో అది కూడా మనము 3 స్ట్రాంగ్ రూమ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తాము? 4వ తారీఖు కౌంటింగ్ రోజు మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తాం. సో మీరు షార్ప్ 5కి ఆ రోజు క్యాండిడేట్ కానీ ఏజెంట్ కానీ మార్నింగ్ 5కి అక్కడికి రావాల్సి. సో మీరు ఫస్ట్ 5 to 5:30 ర్యాండమైజేషన్, టేబుల్ ర్యాండమైజేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అబ్జర్వర్ అండ్ క్యాండిడేట్స్ జరుగుతుంది. అంటే మనకి లిస్ట్ ఇస్తారు కలెక్టర్ గారు సెకండ్ ర్యాండమైజేషన్లో, ఎవరెవరు సూపర్వైజర్స్, ఎవరెవరు అసిస్టెంట్ వస్తారు లిస్ట్ ఇస్తారు. సో లిస్ట్ తీసుకుంటాము, లాటరీ తీస్తాం. టేబుల్ 1 ఎవరో, టేబుల్ 2 ఎవరో అక్కడక్కడ అబ్జర్వర్ సమక్షంలో తీసి అక్కడికక్కడే ఫిక్స్ చేయాలి. సో అది ఒక అరగంట పని ఉంటుంది. ఆ తర్వాత 5:30కి మనం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వెళ్తాం. 5:30కి అసెంబ్లీ స్ట్రాంగ్ రూము, మెటీరియల్ స్ట్రాంగ్ రూము, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూము, అన్ని స్ట్రాంగ్ రూమ్లు 4 స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేస్తాం. సో అది 6:30 వరకు మనకి ఆ కార్యక్రమం ఆ రోజు జరుగుతుంది. మొత్తం వీడియోగ్రఫీలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని 3 మృతి. కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సీసీటీవీల ఏర్పాట్లు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత వెల్లడి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించడం దారుణం, మమతా బెనర్జీ తీరుపై బీజేపీ నాయకుల ఆగ్రహం. పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు, జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ విశ్వనాథం. ఓటు బ్యాంకు కోల్పోతారనే అయోధ్యకు రాలేదు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా. ఇదే ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.